అదే మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేశారా మరి ఇక్కడ రిజర్వేషన్? అప్పుడు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలు సంపూర్ణంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని చేల్చడానికి తెలుగుదేశానికి ఎస్సీ ఓట్లు తెప్పించుకోవడానికి మాదిగలకు సంబంధించినట్టు సామాజిక వర్గీకరణ సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. నడిచింది, అది సక్సెస్ఫుల్ గా నడిచింది. బట్ ఇక్కడ తీర్మానం చేశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, దాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, మళ్ళీ కొట్టేసింది. రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళారు, మళ్ళీ కొట్టేసింది. ఇక అన్ని ప్లాట్ఫారాల్లో కొట్టేసిన తర్వాత కేంద్రం చట్టం అన్నటువంటిది కూడా వర్కౌట్ కాలేదు. కేంద్రం చట్టం చేయలేదు ఇన్నేళ్లు కూడా. మన సుప్రీంకోర్టులో దాని రివ్యూ పిటిషన్ కేంద్రమే ముందుకు తెచ్చింది. అది ఈ కూటమిగా ఉండగానే ముందుకు వచ్చింది. దాన్ని మోడీ కూడా అప్పుడు వచ్చి అతను ఎవరు మందకృష్ణ మాదిగ పెట్టిన హైదరాబాద్ మీటింగ్ సంప్రదించడం. ఆ తర్వాత తీర్పు వచ్చింది కదా, తీర్పు వచ్చాక ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదు? మరి జిల్లాల వారి అంటారు, జిల్లాల వారికి ఎట్ట చేస్తాను? ఒకటే కదా. తీర్పు వచ్చిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు, చూస్తే ఏమైంది ఇక్కడ జిల్లాల వారిగా అంటే తప్పు కదా అది. అక్కడంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కాబట్టి అక్కడ, ఇక్కడ మాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ జిల్లాల వారి అంటాం. అంటే మోసమే కదా. అంటే అదే అంటున్నాను, ప్రకటనలు అయితే వస్తున్నాయి, చేస్తున్నారు, కానీ ఆచరణ వచ్చేసరికి మాత్రం సాధ్యం కావట్లేదు. నేను అనేది అది ఆ సిస్టమ్ లో వర్కౌట్ కాదు. బీసీలకి 40% ఇస్తాననేది మోసమే, అది సాధ్యం కాదు. రేపు కోర్టులో కొట్టేస్తారు, మళ్ళీ అయిపోయింది కదా అంటారు, ఇదంతా నడిచేది.